విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ముచ్నిపర్తి మాజీ సర్పంచ్ కందికొండ పాపిరెడ్డి ఆరోపించారు. ఏళ్లకేళ్లుగా విద్యుత్ శాఖలో తీసివేసిన కొంతమంది సిబ్బంది కనీస పనులు కూడా చేయకుండా మామూళ్ల మత్తులో అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ముచ్నిపర్తి మాజీ సర్పంచ్ కందికొండ పాపిరెడ్డి విద్యుత్ అధికారుల తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పుడూ ఇబ్బందులే ఎదురవుతున్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయినా ఏమైనా సమస్యలు వచ్చినా ఏనాడు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తారని, లేదంటే చేయరన్నారు. గత 12 ఏళ్లుగా విద్యుత్ అధికారులతో అనేక ఇబ్బందులు పడ్డట్టు పాపిరెడ్డి ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోతే తానే స్వయంగా ఫీజులు అమర్చే వాడినన్నారు. విద్యుత్ అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. చిట్యాల ఏఈ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. మామూళ్ల మత్తులో గ్రామాల్లో పనిచేసే విద్యుత్ అధికారులు ఉన్నారన్నారు. కరెంట్ అధికారుల తీరుతో విసిగి వేసారి ప్రజావాన్లు సైతం ఫిర్యాదు చేసినట్లు పాపిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ అధికారులు పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సర్పంచ్ 2013లో యునానిమస్ సర్పంచ్ గెలిచిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరెంటు డిపార్ట్మెంట్ తోటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి. ఏ సమయంలో ఎట్లా పని చేయించాలా వాళ్ళతో ఎట్లా అని వాళ్ళకు ఎంత దూరం పోయినా ఒక సర్పంచ్కి కూడా మేము వాళ్ళకు లోబడిగానే వాళ్ళ మాట మేము తీసేయకుండా పని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అయినా కూడా ఓ సందర్భం వచ్చినా ఇప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఈ లూజ్ పోల్స్, ఈ ప్రాబ్లమ్స్, విలేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకుంటూ ఫేస్ చూసుకుంటా ఇప్పటి వరకు ఇన్ని రోజులు అనుభవించుకుంటూ వచ్చేసాం. అయినా కూడా వాళ్ళ తీరు మారతలేదు. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా మారాలని చెప్తున్నాం. ఏఈ గారికి రిపోర్ట్ చేసినాము, డిఈ గారికి రిపోర్ట్ చేసినాము, అప్పుడున్న ఎస్సీ గారికి రిపోర్ట్ చేసినాము. సార్ పరిస్థితి గిట్లున్నది, లూజ్ లైన్స్ గిట్లున్నాయి, ఈ ప్రాబ్లం గిట్లున్నది, ఎవరు పట్టించుకుంటారు. ట్రాన్స్ఫార్మర్ల కాళ్ళు పోతే ఒక్కొక్కరి ప్రాబ్లం అంటే చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. అచ్చా మీకేమవుతుంది నాకు అర్థం కాదు. మీ గవర్నమెంటే భరిస్తుంది కదా, ఏదున్నా కూడా గవర్నమెంటే భరిస్తుంది. దానికి ఎస్టిమేట్ చేసి ఇది ఖర్చు వస్తుంది, ఇంత పోతుంది అంటే వాళ్ళే ఇస్తారు కదా, మీరు ఎందుకు చేస్తలేరని కూడా నేను ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. అయినా కూడా వాళ్ళ తీరు మారలేదు. మొన్నటిసారి ఇప్పటికి దగ్గర నేను సంవత్సరం నుంచి కూడా మళ్ళీ చెప్తున్నా, సార్ ఇది కాదు, ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇన్ని కథలు చేసి ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇబ్బంది అవుతుంది. సంవత్సరంన్నర నుంచి కూడా ఇప్పుడు దగ్గర సంవత్సరం పైనుంచి సంవత్సరంన్నరకు వచ్చింది. ఇక చెప్తున్నా ఇక మారుతారు అని చెప్పేసిన విలేజ్లో ఒక ఏఈ గారు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తం మీద వాళ్ళ యొక్క కట్టర్లో పెట్టుకొని ఆ విలేజ్లో మొత్తం మీద తండుకోండి, మీరు పైసలు మొత్తం ఎంత తండుకుంటే అంత మంచిది, ఏ వ్యక్తి మీద ఎంత గుంజుకుంటారో అంత గుంజుకోమంటున్నారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా సార్ ఇది పద్ధతి కాదు సార్, చాలా ఇబ్బందికరం అవుతుంది. ఒక్కొక్కరు ఇంటికి పోయి కలెక్షన్ కట్ చేయమంటే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఊళ్ళోకి వెళ్ళి బస్సులు పోతున్నాయి, ఊళ్ళకి లారీలు పోతున్నాయి, ఒక కుక్లింగ్ పోతుంది, పోయినప్పుడు ప్రాబ్లం జరుగుతుంది. సార్ చేయండి, ఇది ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది, ఐఫోన్ పెంచండి, ఐఫోన్ పెంచి ప్రాబ్లం లేకుండా చేయండి అని చెప్పి కూడా చెప్తున్నాను. ఇప్పటికి చెప్తున్నా వినిపించుకోలేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేరిపోతే ఒక సర్పంచ్గా నేను ఒక 30-40 సార్లు ఎక్కి నేను ఫీజు వేసుకున్నా. ఒక్కసారి చల్లగరే విలేజ్కి వచ్చి చల్లగరే నేను మున్సిపర్తి సర్పంచ్ నైనా చల్లగరే విలేజ్లో నాకు విస్తీర్ణ భూమి ఉంది. ఆ భూమిలో నేను ఆ SS1 ట్రాన్స్ఫార్మర్ నుండి ఎక్కువ 30-40 సార్లు వేయడం జరిగింది. దానికి రిపేర్ అయితే కూడా నేనే పైసలు ఖర్చు పెట్టుకోవడం, ఇంకా మన కొంతమంది జనాలను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇచ్చేయమని కూడా మేమేం అడుగుతామంటే ఏమనంటే పైసలు ఇవ్వకపోతే నేను ట్రాన్స్ఫార్మర్ రాను, నేను ఫీజు వేయను, నాకు సంబంధం లేదు. ఈయనకు చేస్తే ఈయన లేపకపోతే నేను లైన్మెన్ గారికి చేసిన రాజేంద్ర సార్ లైన్మెన్ చేస్తే ఈ సామల సీన్ అంటోడు అసలు నువ్వు వాళ్ళకి ఎట్లా చేస్తావు, ఫోన్ నాకు తెలియకుండా వాళ్ళు చేస్తావని పోయినసారి చచ్చిపోయిన లైన్మెన్ రాజిరెడ్డి సార్ను బెదిరించిండు, ప్రభాకర్ రెడ్డి సార్ను అట్లనే చేసిండు. వీళ్ళందరినీ బెదిరించుకుంటూ ఆయన పెత్తనం చేస్తున్నాడు చల్లగారి విలువలో. నేను పోయినసారి చెప్పినా, సార్ ఏఈ గారు మీరు మార్చండి, వీళ్ళని మార్చి మీరు కొంచెం విలువలు పెంచుకోండి సార్, మీకు కూడా గౌరవం ఉంటుంది సార్, మీరు ఇట్లా చేయకండి సార్ అని కూడా చెప్పిన. అసలు ఎవరు కూడా భయపడలేదు, ఎవరు కూడా వినపట్లేదు. ఏఈ గారు చెప్పినా, డిఈ గారు చెప్పినా, ఏడీ గారు చెప్పినా, ఒకవేళ రాత్రి కరెంట్ లేకపోతే కూడా రేపాక నుంచి 3వ పోల్ కూడా పోయి రాత్రి పోయి నేను పోల్ నుంచి కట్టర్ మిషన్ కొనబోయి మన కటింగ్ మిషన్ కొనబోయి కట్ చేయించి టేక్ చెట్ కట్ చేయించి దసరా రోజు కరెంటు రాత్రి 12 గంటలకు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి. అంటే ఖర్చు పెట్టుకొని మేము ఇన్ని ఖర్చు పెట్టుకొని నాకు కావాల్సింది ఏంటంటే జనాలకు సర్వీస్ చేయడం. మేము ఇప్పుడు మీకు జీతాలు ఇస్తున్నారు, మీరు ఏం